హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు నేనైతే ఒక బ్యూటీ టిప్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియోస్ కనుక మీ నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. అందరు వీడియోస్ చూస్తున్నాను కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. నేనైతే ఈ బ్యూటీ టిప్కి ఇంట్లో ఉన్న ఐటమ్సే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ చక్కెర తీసుకోండి. చక్కెర తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ తీసుకోండి. లేకపోతే ఒక చిన్న ప్యాకెట్ అయినా పర్లేదు. నేనైతే 3 రూపీస్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల వంట సోడా ఉంటుంది కదా, మనం వంటల్లో యూజ్ చేస్తాము. సోడా ఉప్పు అంటారు, వంట సోడా అంటారు. నెక్స్ట్ అది తీసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు కానీ 1 టేబుల్ స్పూన్ కానీ రోజ్ వాటరు. నెక్స్ట్ ఒక 5 టేబుల్ స్పూన్స్ నిమ్మరసము, లేదంటే ఒక్క నిమ్మకాయ బాగా రసం వచ్చేదైతే కరెక్ట్గా సరిపోతుంది. మనం నిమ్మకాయ రసం వేయంగానే సోడా ఉప్పు చూసారా ఎలా పొంగుతుందో, ఇలా పొంగితే ఇది మంచి సోడా ఉప్పు అని చెప్పి ఇది యూజ్ చేసామంటే మనకి నెక్ మీద కానీ లేకపోతే సంకల్లో బ్లాక్నెస్ ఉంటుంది కదా, అది కానీ మొత్తం పోతుంది. నెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మన న్యాచురల్గా ఇంట్లో ఉండే కొబ్బరి నూనె ఉంటుంది కదా, ఆ కొబ్బరి నూనె అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. ఇవి తీసుకున్న తర్వాత ఇవన్నీ బాగా ఒక 4-5 టైమ్స్ మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. మనం తీసుకున్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మన స్కిన్ మీద మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది. మనకి నెక్ బ్లాక్గా ఉన్నా, లేదంటే సంకలు అంటే బ్లాక్గా మనకి అండర్ ఆర్మ్స్లో బ్లాక్గా ఉంటుంది కదా, అక్కడైనా రెగ్యులర్గా 1 మంత్ అయితే ఈ క్రీమ్ అయితే మనం యూజ్ చేసామంటే స్లోగా చేంజ్ అనేది వస్తుంది. నేను ట్రై చేశాను కాబట్టి నాకు మంచిగా యూజ్ అయింది, అందుకే మీ అందరికీ చూపిస్తున్నాను. అలాగే ట్యాన్ రిమూవ్ చేయడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇన్స్టెంట్గా. కొన్ని రోజులు మనం వాడితే కానీ మంచి రిజల్ట్ అయితే చూపించదు. డే మొత్తంలో మనం జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఇది అప్లై చేసుకొని మన పని మనం చేసుకొని నెక్స్ట్ క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, అలా 1 మంత్ చేస్తే మంచి రిజల్ట్ అయితే చూపిస్తుంది. చూసారు కదా, ఇప్పుడు నేను నా హ్యాండ్ వేజ్ చూపిస్తున్నాను, మీకు స్ట్రైట్గా రిజల్ట్ అయితే చూపిస్తాను. కాబట్టి మీరు వీడియోని చివరి వరకు చూడండి. నెక్స్ట్ ఇది చిన్నపిల్లలకి యూజ్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనం యూజ్ చేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ న్యాచురల్గా మన ఇంట్లోనే దొరికేది కాబట్టి కెమికల్స్కి సంబంధించిన క్రీమ్స్ యూజ్ చేయటం కన్నా కూడా ఇట్లాగా న్యాచురల్గా వీక్ ఒక్కసారి పిల్లలకి ట్రై చేసినా, లేకపోతే మనకి మనం డైలీ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ టైం కేటాయించి ఒక హాఫ్ అన్ అవర్ ఇది ఉంచుకున్నామంటే నెక్ బ్లాక్గా ఉన్న, సంకలు బ్లాక్గా ఉన్న, నెక్స్ట్ అలాగే ఫేస్ మీద వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉన్న ఇట్లాంటివన్నీ నిదానంగా స్లోగా తగ్గిపోతూ ఉంటాయి. మనం దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాఫీ. ఈ కాఫీ పొడి యూజ్ చేయటం వల్ల డార్క్ సర్కిల్స్ అయితే తొందరగా తగ్గుతాయి. నెక్స్ట్ అలాగే డెడ్ స్కిన్ ఉంటుంది కదా, అది తొలగిపోయి మొటిమలు అనేవి తగ్గుతాయి స్లోగా. కాబట్టి నెక్స్ట్ షుగర్, రోజ్ వాటర్ అయితే ఇన్స్టెంట్గా స్కిన్ని బ్లాక్నెస్ అంటే ట్యాన్ రిమూవ్ చేస్తుంది, మంచిగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒకవేళ మీ దగ్గర కోకోనట్ ఆయిల్ అవైలబుల్గా ఉంటే ఏం లేదు, లేకపోతే బాదం ఆయిల్ అంటారు కదా, లేకపోతే ఎసెన్షియల్ ఆయిల్ అంటారు కదా, అట్లాంటివి యూజ్ చేసినా కానీ ఇంకా తొందరగా రిజల్ట్ అయితే చూపిస్తుంది. కాబట్టి మనం బాగా మసాజ్ చేసుకోవాలి. నెక్స్ట్ నా హ్యాండ్ మీద డ్రై అయిపోయిందని చెప్పి నేను కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి, మనం సోడా ఉప్పు వేయటం వల్ల అలాగే నిమ్మకాయ వేయటం వల్ల తొందరగా అయితే రిజల్ట్ చూపిస్తుంది. నెక్ మీద కూడా సేమ్ ఇలాగే చూపించింది. కాబట్టి చూడండి, నా హ్యాండ్ ఒకటి ఒకలాగా ఉంది, మీకైతే మంచి రిజల్ట్ చూపించింది. కాబట్టి జెంట్స్ కూడా ఈజీగా ట్రై చేయొచ్చు, ట్యాన్ తొందరగా రిమూవ్ అయిపోతుంది. మనం కెమికల్స్తో యూజ్ చేసిన కన్నా న్యాచురల్గా ఇలాంటివి యూజ్ చేసామనుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. కానీ వెంటనే రిజల్ట్ చూపించకపోయినా 1 మంత్ రెగ్యులర్గా యూజ్ చేసామనుకోండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే చూడొచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి.
వాళ్ళకైనా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి నా వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.